వెల్కమ్ టు జాస్పర్ అకాడమీ. లేటెస్ట్ కరెంట్ అఫైర్స్. బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా అధికార బీఎస్పీకి చెందిన మిర్జా ఫక్రుల్ ఇస్లాం అలంగీర్ ఎన్నికయ్యారు. లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్ష జమాత్ ఈ ఇస్లామీ నేతృత్వంలోని 11 పార్టీల కూటమి అయిన రిటైర్డ్ కర్నల్ ఓలీ అహ్మద్ను అలంగీర్ ఓడించారు. 35 ఏళ్ల తర్వాత తొలిసారిగా పోటీ జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి గెలిచినట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ రిటర్నింగ్ ఆఫీసర్ ఏఎంఎం నసీరుద్దీన్ 2026 ఆగస్టు 20న ప్రకటించారు. పరిశ్రమ ఇండస్ట్రీ నిర్వచనంపై సుప్రీంకోర్టు 2026 ఆగస్టు 20న కీలక తీర్పు వెలువరించింది. దాదాపు 48 సంవత్సరాల క్రితం పరిశ్రమ అనే మాటకు సుప్రీంకోర్టు ఇచ్చిన విస్తృత నిర్వచనం 2020 నాటి పారిశ్రామిక కోడ్ కింద నమోదయ్యే కొత్త కేసులకు వర్తించదని స్పష్టం చేసింది. 1978లో 7 సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన నిర్వచనంలో 3 ప్రధాన అంశాలు ఉన్నాయని, ప్రస్తుత తీర్పులో వాటికి మెరుగులు దిద్దామని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో పాత నిర్వచనాన్ని మార్చినట్లయింది. ఈ అంశంపై విచారణ జరిపిన 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్తో సహా 6 ఈ నిర్ణయానికి అనుకూలంగా, 3 ప్రతికూలంగా తీర్పు వెలువరించారు. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావును రాష్ట్ర ప్రభుత్వం 2026 ఆగస్టు 19న నియమించింది. ఆయన ఈ పదవిలో 5 ఏళ్ల పాటు కొనసాగుతారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ఎంపిక కమిటీ సిఫార్సు మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈ నియామకాన్ని ఆమోదించారు. ప్రస్తుతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం పుల్లేటికుర్రులో 1964 జనవరి 19న జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు జన్మించారు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.